అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగానే ఆలోచనలు వస్తాయో, లేదంటే ఎవరైనా పక్కన ఉన్న సలహాదారులు లేదా పార్టీ నాయకులు చెప్తారో, నాకు తెలిసిన అయితే ఎవరు సలహాదారులు చెప్పినా, పార్టీ నాయకులు చెప్పినా ఆయన వినరు. ఓన్లీ ఆ సెఫాలజిస్టులు ఉన్నారు కదా, 2019కు ముందు ఐపాక్ ప్రశాంత్ కిషోర్ గారు, ఆ తర్వాత రిషిరాజ్ సింగ్ గారు, ప్రస్తుతమేమో ఈ కపిల్ సాహు గారు. సో వీళ్ళు ఏమైనా సలహా చెప్తే వింటారు అనుకుంటున్నా. అది కూడా పూర్తి స్థాయిలో వినరు. కానీ వరుసగా తప్పటడుగులు పడుతూనే ఉంటాయి. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది కరెక్టు, ఏది ప్రజలు గమనిస్తారు, ఏది ప్రజా అజెండా, ఏది ప్రజల అభిప్రాయాలకు కరెక్ట్గా ఉంటుంది, ఏది పార్టీయేతర వర్గాలకు కనెక్ట్ అవుతుంది. నోట్ మై వర్డ్, పార్టీయేతర వర్గాలు. పార్టీకి కనెక్ట్ అయ్యేది కాదు ఇప్పుడు కావాల్సింది. పార్టీలో ఉండాల్సిన వాళ్ళు పార్టీలో ఉంటారు, పార్టీకి ఓటేయాల్సిన వాళ్ళు పార్టీకి ఓటేస్తారు. పార్టీయేతర వర్గాలకు కనెక్ట్ అయ్యేలా ప్రోగ్రామ్స్ చేయాలి. బట్ ఆ దిశగా ఆలోచించడం వల్ల. మరో ఉదాహరణ, ఇప్పటివరకు అన్ని అడుగులు అలాగే పడ్డాయి. ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అన్ని అడుగులు కూడా అలాగే పడ్డాయి, తప్పటడుగులే పడ్డాయి. పార్టీయేతర వర్గాలు కనెక్ట్ అవ్వట్లేదు. తాజాగా శ్రీకాకుళం ఆయన ఈ నెల 30వ తేదీన వెళ్ళబోతున్నారు. ఎందుకు? అక్కడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి. నేను ఒప్పుకుంటా, అది తప్పే కాదు. ఎందుకంటే ఒక బీసీ నేత, మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవాడు, కష్టపడి పైకి వచ్చినవాడు, మంచి వైద్యుడు, ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడు, వైసీపీలో కీలక నాయకుడు. సో ఆయన దగ్గరికి వెళ్ళడం, పరామర్శించడం తప్పేమీ కాదు. ఒక పార్టీ అధినేతగా తన సహచర ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి తన మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తికి ఆ భరోసా ఉండాలి. అది కార్యకర్తలకు కూడా ధైర్యం ఇస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం ఈ ఘటనలో బాధితులుగా ఉన్న దానయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సింది అని నేను అనుకుంటున్నా. అవునా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. ఈవెన్ కరుడుగట్టిన వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా కామెంట్ చేయండి. ఓకే, పరామర్శించండి. ఆ సీదిరి అప్పలరాజు గారిని జైలుకు వెళ్ళి మాట్లాడండి, ములాఖాత్ అవ్వండి, పరామర్శించండి. అక్కడి నుంచి పలాస వెళ్ళి బాధిత కుటుంబంతో కూడా మాట్లాడండి. ఎందుకంటే బాధిత కుటుంబం ఏమి కరుడుగట్టిన టీడీపీ కుటుంబం కాదు. ఒకవేళ బాధిత కుటుంబం టీడీపీ కుటుంబం అనుకోండి, ఏది ఆ దానయ్య కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త, లేదా వాళ్ళు ఫ్యామిలీ అంతా టీడీపీ ఫ్యామిలీ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళది టీడీపీ, సో వాళ్ళకి మనం పరామర్శించక్కర్లేదు అనుకోవచ్చు. కానీ వాళ్ళది ఒక నిరుపేద కుటుంబం, అభం శుభం తెలియని కుటుంబం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈరోజు పొద్దున్న. నిరక్షరాస్యులు, వారి భార్య, దానయ్య భార్య నిశాని, ఏమీ మాట రాదు. ఇద్దరు చిన్నపిల్లలు, 1.5 బాబు, 4.5 సంవత్సరాల బాబు, 2 పిల్లలు. ఆమెకు పని కూడా ఎవరు నాకు తెలిసి. ఆమె పని ఏమీ చేయలేదు. ఆమెకు మా నోటి నుంచి మాట కూడా రావట్లేదు దానయ్య భార్యకి. పాప మా 2 పిల్లల్ని ఎలా పెంచుతారో. దానయ్య తల్లి కాస్త తెలివైంది, ముసలాం పెద్దామైనా, వయసులో ఎక్కువైనా కాస్త తెలివైంది. అయితే ఆమె కొంచెం మాటకారి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేతగా చేయాల్సింది ఏంటంటే, సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించి ఏం జరిగింది ఎలా అని అడిగి, తన పార్టీ తరపున తన భరోసాని, నమ్మకాన్ని ఇచ్చి, అక్కడి నుంచి పలాస వెళ్ళి బాధిత కుటుంబంతో కూడా మాట్లాడి పార్టీ తరపున ఆదుకుంటాము అని చెప్తే ఆయన పార్టీ అధినేతగా ఒక పెద్దరికం నిలబడేది. సీదిరి అప్పలరాజు గారిని ఏమని పరామర్శిస్తారు? కక్ష సాధింపు అంటారా? ప్రభుత్వం కుట్ర చేస్తోందంటారా? ఒకసారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా తీసుకోండి, అండ్ ఆయన మీద వచ్చిన కంప్లైంట్ కూడా చదవండి. సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు కదా, ఆ ప్రెస్ మీట్లో ఆ కంప్లైంట్ చదవండి. ఏమని కంప్లైంట్ వచ్చిందో? ఏమొచ్చింది? అక్కడ చనిపోయిన తర్వాత రాజీకి వెళ్ళారు, రాజీ చేస్తామని ఒప్పుకున్నారు. కానీ తన కుమారుడి ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టడానికి చూశారు. అక్కడ విషయం బయటికి రాకుండా చూసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి స్థానంలో వేరొకరిని బలి చేయాలనుకున్నారు. దానికి ఆయన కొంత చక్రం తిప్పారు, కొంత బ్యాక్ ఎండ్లో కథ నడిపించారు. అది చిలికి గాలివానగా మారింది. విషయం మీడియాకి ఎక్కింది, రచ్చకెక్కింది, రాజకీయంగా గొడవ అయింది. సో పోలీసులు కూడా ఈ కేసులో కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది బదిలీ అయ్యారు. సో అప్పుడు వీళ్ళన్నీ కూడా అప్పలరాజు గారి వైపే చూపించాయి. నేను కూడా ఒక తండ్రిగా అప్పలరాజు గారి స్థానంలో ఉంటే నేను కూడా మేబీ అలా ఆలోచన వస్తుందేమో. కానీ ఆలోచన వచ్చి ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఆగిపోతానేమో. అరే ఇది నైతికత కాదు, కరెక్ట్ కాదు. దాని బదులు ఆ కుటుంబంతో మాట్లాడి, ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకొని, వాళ్ళకు ఒక 5, 10, 15 ఇచ్చి, ఆ పిల్లలను జీవితాంతం ఒక భరోసా ఇచ్చి, లేదా వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు కట్టించి ఏదో ఒక మంచి చేద్దాము అని అనుకుంటామే తప్ప, సర్లే వాళ్ళని 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని వదిలించుకుందాం, సో వాళ్ళు కేసు పెడితే వేరే ఒకరిని బలి చేసేద్దాం అని ఎవరు ఆలోచించరు. సీదిరి అప్పలరాజు గారు అలా ఆలోచించారు. అదే ఆయన తప్పు.
సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆలోచించకుండా మా నాయకుడిని అరెస్ట్ చేశారు, మేము వెళ్ళిపోయి కక్ష సాధింపు ఇది కుట్రపూరిత అరెస్టు, ఇది బీసీ నాయకుడి మీద కక్ష సాధింపు, మత్స్యకారుడి మీద కక్ష సాధింపు అని ఇంకేదేదో మాట్లాడతారు. ఏది రెడ్ బుక్ రాజ్యాంగమో అది ఇదని మాట్లాడతారు. సో మాట్లాడే ముందు ఒకసారి ప్రజల అజెండా ఏమిటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచిస్తే మంచిదనేది నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్.